తులారాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి, శుభవార్తలు కూడా అందుకుంటారు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది, సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. గత కొంతకాలంగా తులారాశి వారికి చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వాహనాలు, స్థలాలు కొనాలి అని చెప్పి ఎవరైతే గత కొంతకాలంగా ఈ రాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది, ఆలయాలు దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు ఆటుపోట్లు తొలగుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు పురస్కారాలు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యార్థులు నూతన అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు పెరుగుతాయి. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఈ రాశి వారికి ఎదురవుతాయి. విలువైన వస్తువులు కూడా వీరు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. పెద్దల సలహాలు కూడా స్వీకరిస్తారు. చిన్నటి స్నేహితులను అకస్మాత్తుగా కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు సత్కారాలు, సన్మానాలు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. మనశ్శాంతి మాత్రం వీరికి లోపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మకర రాశి వారికి చాలా మంచిది. బంధువులతోటి కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. పనులు కొన్ని నత్తనకన సాగుతాయి. జలుబు, తలనొప్పి వంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఆరోగ్యం కూడా సహకరించదు. జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు కూడా శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. రాజకీయ వర్గాల వారి పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఇవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశ తప్పదు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.